వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విజయవాడలో వేగంగా శ్రీవారి నమూనా ఆలయ నిర్మాణ పనులు. ఆగస్టు 7 నుంచి భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం. ఘనంగా పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాల పరిసమాప్తి. గరుడ గజవాహనాలపై గోవిందరాజస్వామి పెరియాళ్వార్ దర్శన ప్రాప్తి. ఆషాఢ మాసంలో గోవిందరాజస్వామికి అపురూప ఉత్సవం. తిరుపతిలో ఈ నెల 15 నుంచి జ్యేష్ఠాభిషేకోత్సవాలు ప్రారంభం. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పుదూరు గ్రామంలోని శ్రీ కాత్యాయని సమేత హనుమదీశ్వర స్వామి ఆలయ శిలాఫలకాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ఆవిష్కరించారు. ఇటీవలే ఈ ఆలయ కుంభాభిషేకం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయం వద్దకు చేరుకున్న డాక్టర్ చదలవాడకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతి సుందరీకరణలో భాగంగా నగరవాసులకు ఆహ్లాదం పంచేలా అభివృద్ధి చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో బుధవారం సాయంత్రం టీటీడీ, తుడ, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అక్టోబర్ నెల చివరి నాటికి అవిలాల చెరువు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరారు. అలాగే తిరుపతి నగర పరిధిలోని లింగాలమ్మ చెరువును తుడ అభివృద్ధి చేస్తుందని ఈవో పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలో ఆగస్టు 7వ తేదీ శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రారంభించి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తిరుమల జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు తెలిపారు. పుష్కరాల కోసం విజయవాడలో టీటీడీ చేస్తున్న ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన బుధవారం పరిశీలించారు. టీటీడీ కృష్ణా జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవడం ద్వారా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని ఆయన తెలిపారు. అలాగే ప్రతిరోజు 25,000 మంది భక్తులకు అన్నప్రసాదాలను ప్యాకెట్ల రూపంలో అందిస్తామని, భక్తులు స్వామివారి సేవలను వీక్షించడంతో పాటు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తజన రంజకంగా ఏర్పాటు చేస్తున్నట్లు జేఈఓ వెల్లడించారు. పుష్కరాల నేపథ్యంలో శ్రీవారి నమూనా ఆలయంలో జరిగే ఉత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీఈఓ ఏవి నరసింహారావును జేఈఓ కోరారు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి పుష్కరాల్లో మాదిరిగానే ఈసారి కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ నందు తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ పనులు చాలా త్వరితగతిన ప్రణాళికాబద్ధంగా అనుకున్న సమయానికన్నా కూడా ఎంతో వేగంగా జరుగుతున్నది. ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో నుంచి భక్తులు ప్రవేశించిన పిదప వారు 4 వరుసల క్యూ లైన్లోకి ప్రవేశిస్తారు. ఆలయంలో కూడా 4 వరుసల విధానమే పాటించడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి అన్నప్రసాదాలు ఆలయం లోపలే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆలయానికి బయట భాగంలో ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదికలో సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు కూడా స్వామివారి ఊంజల్ సేవ జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఆలయంలోకి లోపలికి వెళ్లే మార్గం ఒకటి, బయటకు వచ్చే మార్గం ఇంకొకటి కాబట్టి నిరంతరం భక్తులు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక కృష్ణా పుష్కరాలకు తిరుమల తిరుపతి దేవస్థానములు చేస్తున్న కార్యక్రమాలన్నింటికీ కృష్ణా జిల్లా యంత్రాంగం సంపూర్ణ సహకారం అందిస్తుందని కలెక్టర్ ఏ బాబు తెలిపారు. బుధవారం పుష్కర పనులపై టీటీడీ యంత్రాంగంతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ నమూనా ఆలయం ఏర్పాటు చేయడం భక్తులకు ఓ గొప్ప అనుభూతి కలిగిస్తుందన్నారు. తరువాత తిరుమల జేఈఓ శ్రీ కె శ్రీనివాసరాజు కలెక్టర్ బాబుకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. ఇక్కడ టీటీడీ వారితో చాలా డీటెయిల్గా మీటింగ్ చేయడం జరిగింది. ఇది ఒక సౌభాగ్యం అన్నమాట. ముఖ్యంగా మన స్వామివారి దర్శనం ఈ పుష్కరం టైంలో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తుడికి అన్ని విధాన సౌకర్యాలతో ఇస్తున్నాము. చాలా ప్రొఫెషనల్గా టీటీడీ వారు ప్లాన్ చేయడం జరిగింది. వారు టార్గెట్ డేట్ ముందే వారు
పెట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా సిబ్బంది సంబంధించినటువంటి సదుపాయాలన్నీ కూడా కల్పిస్తున్నారు. పూర్తి స్థాయి సహకారం జిల్లా యంత్రాంగం నుంచి, అదేవిధంగా ఈ పుష్కరం సంబంధించినటువంటి సిబ్బంది నుంచి, అదేవిధంగా సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఉంటుంది. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు బుధవారం రాత్రి వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి గరుడ వాహనంతో శ్రీ పెరియాళ్వార్ గజవాహనంపై కొలువుతీరి ఎదురెదురుగా ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారికి, శ్రీ పెరియాళ్వార్కు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీ వైష్ణవ తత్వాన్ని దశ దిశలా వ్యాపింపచేసిన ఆళ్వార్లలో పెరియాళ్వార్ ఒకరు. ఈ నేపథ్యంలో 10 రోజులుగా గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరిపారు. ఉత్సవాల్లో చివరి రోజైన బుధవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై, శ్రీ పెరియాళ్వార్ను గజవాహనంపై కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి పెరియాళ్వార్ ఎదురెదురుగా ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. ఇక బుధవారం ఉదయం మంచినీళ్ల గుంట నుంచి పవిత్ర జలాన్ని తీసుకుని అంబారీపై అర్చక స్వాములు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు ఊరేగింపుగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు బంగారు తిరుచిపై కొలువుదీరి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయానికి వేంచేశారు. అక్కడ స్వామి అమ్మవార్లకు, పెరియాళ్వార్కు, ప్రతివాద భయంకర్ అన్నన్ ఉత్సవమూర్తులకు సుగంధభరిత ద్రవ్యాలతో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం లాంటి ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ ఆగమోక్తంగా అభిషేకాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వాములు పాల్గొన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం రోడ్డులో నిలవైన శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, సుదర్శన హోమ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో ఊంజల్ సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఊంజల్ సేవలో పాల్గొని శ్రీ వరదరాజస్వామి ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రానికి మకుటాయమానంగా భాసిల్లుతోంది శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. ఈ సువిశాల దేవాలయంలో ప్రతిరోజు ఉత్సవమే. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా భాసిల్లే శ్రీ గోవిందరాజస్వామి వారు జ్యేష్ఠాభిషేకానికి సిద్ధమవుతున్నారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులకు జరిపే ఈ అభిషేక సేవకు ఓ ప్రత్యేకత ఉంది. ఉత్సవమూర్తుల బింబ పరిరక్షణ కోసం చేసే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకంగా ప్రసిద్ధికెక్కింది. ఈ నెల 15వ తేదీ నుంచి జరగనున్న శ్రీ గోవిందరాజస్వామి వారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవ విశేషాలు మీకోసం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నిత్యోత్సవాలతో సందడిగా ఉంటుంది. గగనాన్ని తాకే రాజగోపురంతో రాజసం ఉట్టిపడే స్వామివారి ఆలయంలో ఉత్సవమూర్తులు ఎంతో ప్రాచీనమైనవి. ఈ ఉత్సవమూర్తులకు ప్రతిరోజు ఏదో ఒక ఉత్సవంలో అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇలా అభిషేకాలు, ఇతర సేవల కారణంగా ఉత్సవమూర్తులు అరిగిపోయే అవకాశం ఉంది. అందుకే ఆగమ శాస్త్రాల్లో వీటి పరిరక్షణ కోసం ప్రత్యేక ఉత్సవాలను పేర్కొన్నారు. ఇలా ఆగమ శాస్త్ర రీత్యా పేర్కొన్నదే జ్యేష్ఠాభిషేకం. దీనికే అభిధేయకాభిషేకం అనే మరో పేరు కూడా ఉంది. స్వామివారి శరీర సంరక్షణ కోసం చేసే ఈ ఉత్సవం 3 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీ. ఇటీవలే తిరుమల శ్రీవారి ఉత్సవమూర్తులకు జ్యేష్ఠాభిషేకం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నెల 15వ తేదీ నుంచి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో
3 రోజుల పాటు కనుల పండుగగా జ్యేష్ఠాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వైకానా సాగమ ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి పూర్తయ్యేలా 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. శరీరాన్ని కాపాడడానికి చేసే ఉత్సవం కాబట్టి దీనికి జ్యేష్ఠాభిషేకం అనే పేరు ఏర్పడినట్టు తెలుస్తోంది. సుమారు 8 శతాబ్దాల నాటి పంచలోహ విగ్రహాలు తరతరాలుగా జరుగుతున్న అభిషేకాలతో అరిగిపోకుండా పరిరక్షించే నిమిత్తం చేసే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో మొదటి రోజు శత కలశ స్థాపన, మహాశాంతి హోమం, స్నపన తిరుమంజనం జరుపుతారు. ఇక సాయంత్రం వేళల్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి వీధి ఉత్సవం నిర్వహిస్తారు. రెండో రోజు కూడా ఇదే విధమైన కార్యక్రమాలు జరుపుతారు. ఇక మూడో రోజు కవచ ప్రతిష్ఠ జరుపుతారు. శాస్త్రోక్తంగా వైదిక కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత కవచాలను విమాన ప్రదర్శనగా మేళ తాళాలతో శ్రీవారి దగ్గరకు తీసుకువచ్చాక ఏకాంతంగా కవచ సమర్పణ జరుపుతారు. ఆ రోజు సాయంత్రం స్వామి అమ్మవార్లకు జరిపే వీధి ఉత్సవంతో కార్యక్రమాలు ముగుస్తాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి ఒడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సూయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూలై 14వ తేదీ గురువారం 261 టికెట్లు, జూలై 15వ తేదీ శుక్రవారం 562, జూలై 16వ తేదీ శనివారం టికెట్లు అందుబాటులో లేవు, జూలై 17వ తేదీ ఆదివారం 2413, జూలై 18వ తేదీ సోమవారం 8529, జూలై 19వ తేదీ మంగళవారం 8529, జూలై 20వ తేదీ బుధవారం 11954, జూలై 21వ తేదీ గురువారం 9000 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. భాగ్యనగరం ఉత్సవ కాంతులను వెదజల్లింది. భక్తి తన్మయత్వంతో భక్తుల మది పులకించింది. నగరంలోని వివిధ ఆలయాల్లో జరిగిన విశేష ఉత్సవాల సమాహారం మీకోసం. జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ గుడిలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్దమ్మ తల్లి శాకంబరి అలంకారంలో అద్భుతంగా దర్శనమిచ్చారు. ఆషాఢ మాసంలో అమ్మలగన్న అమ్మను కూరగాయలతో అలంకరించి అర్చిస్తే లోకం సుభిక్షంగా ఉంటుందని భక్తుల విశ్వాసం. మంగళ తోరణాలుగా, దీపస్తంభాలుగా, పైకప్పు నుండి జాలుబారే మాలికలుగా కాయగూరలు కనువిందు చేశాయి. పచ్చని బంగారు కాంతుల దోసకాయలు, పచ్చల పతకాలుగా ఆకుకూరలు, రత్నాల రాసులుగా టమాటాలు, వన్నె చిన్నెలుగా చిత్ర విచిత్ర రీతుల్లో రకరకాల కూరగాయలను అందంగా అలంకరించారు.
హైదరాబాద్ మహానగరంలోని శ్రీ నరసింహస్వామి ఆలయంలో ఆషాఢమాస పూజలను నేత్రపర్వంగా నిర్వహించారు. జనారణ్యం నడుమ 4 శతాబ్దాల నుండి భక్తజనుల పాలిట కొంగు బంగారంగా భాసిల్లుతున్న స్వామివారి దర్శనం మాటల్లో చెప్పలేని గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడుతూనే బాహ్య ప్రపంచపు ఒత్తిడిలు మటుమాయమై ప్రశాంతత చేకూరుతుంది. కొండల్లో, కోనల్లో, గుట్టల్లో, అరణ్యాలలో ఉండే నృసింహస్వామి అమ్మవారి సమేతుడై అభయ ప్రదాతగా ప్రసిద్ధి చెందాడు. ధ్వజస్తంభానికి కుడివైపున ఉపాలయంగా పంచముఖ శివాలయం, ఎడమవైపు ఆంజనేయ స్వామి మందిరం ఉన్నాయి. అరుదైన పంచముఖ శివాలయానికి ప్రధాన ఆలయానికి మధ్య బహు పురాతనమైన వటవృక్షం భక్తుల పాలిట కల్పవృక్షంగా పూజలందుకుంటోంది. ఉత్తర భారతావనికి చెందిన శ్రీ గోవింద్ రాఠీ వంశీయులు తరతరాలుగా ఈ ఆలయాన్ని సంరక్షిస్తున్నారు. హైదరాబాద్ డీడీ కాలనీలోని అహోబిల మఠంలో పేయాళ్వార్ తిరునక్షత్రోత్సవం, స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వైష్ణవ భాగవతోత్తములు నాలాయిర దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. సేవాకాలం తీర్థగోష్ఠి నిర్వహించారు. ఇక కోటిలోని శ్రీ నృసింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు భక్తి శ్రద్ధలతో జరిపారు. పాంచరాత్రాగమసారం నిత్య పూజలు జరిగే ఈ ఆలయంలో ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా పలు సుగంధ భరిత ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. తరువాత పరిమళ పుష్పాలతో స్వామిని అందంగా అలంకరించి మంగళ నీరాజనాలు అర్పించారు. ఏ కార్యం ప్రారంభించాలన్నా, ఏ శుభకార్యం నిర్వహించాలన్నా విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారి ఆశీస్సులు అందుకుంటారు భక్తులు. ఈ సందర్భంగా రామ్కోటిలోని శ్రీశక్తి గణపతి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహిమాన్వితమైన ఈ స్వామిని కొలిచేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న ఇస్కాన్ అబిడ్స్ కేంద్రంలో రాధాకృష్ణులకు సుభద్ర, బలభద్ర సమేతుడైన శ్రీ జగన్నాథ స్వామికి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా మంగళ వాయిద్యాలతో, హరినామ స్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. హైదరాబాద్ సీతాఫల్ మండి నామాలగుండులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభానికి చిహ్నంగా ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిగింది. తొలుత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తీర్చారు. అక్కడ విష్ణు సహస్రనామ పారాయణం, స్వస్తి వాచికం, శ్రీ విశ్వక్సేన ఆరాధనలతో అంకురార్పణ చేశారు. ఆపై మేళతాళాల మధ్యన ధ్వజపటాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజస్వామి ఆలయం ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా ద్రౌపది కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. తొలుత ఆలయంలోని అలంకార మంటపంలో ద్రౌపది సమేత అర్జునులను అర్చకులు వజ్రకవిత స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. తరువాత ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఉత్సవర్లను వేంచేపు చేసి కలశ స్థాపన, పుణ్యాహవాచనం, హోమం చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన ద్రౌపది కళ్యాణం కనుల పండుగ సాగింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని శ్రీ నీలమణి దుర్గమ్మ ఆవేటి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చల్లని తల్లి నీలమణి అమ్మవారిని విశేషంగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు, ముఖ్యంగా మహిళలు అందంగా అలంకరించిన బోనాలను శిరస్సును ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామ పురవీధులు చూసినంత మేర భక్తులతో కిటకిటలాడాయి. అనంతపురం జిల్లా పంపనూరు గుట్టపై కొలువైన శ్రీ మల్లోబల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అభిషేకం, ఆరాధనలు నిర్వహించారు.
స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి కర్పూర హారతులిచ్చారు. స్వాతి నక్షత్రాన భక్తులు స్వామిని దర్శించుకుని తన్మయులయ్యారు. అలాగే కర్నూలులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర పూజలు వేడుకగా జరిపారు. స్వామివారిని అష్టోత్తర శతనామావళి సహితంగా అర్చించారు. ప్రత్యేక అలంకరణలతో హారతులిచ్చారు. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం గాత్ర కచేరీ కార్యక్రమం జరిగింది. చెన్నైకి చెందిన శ్రీమతి కేపీ నందిని బృందం ఆలపించిన గాత్ర కచేరీ శ్రీవారి భక్తులను అలరించింది. త్యాగరాయ గాన సభలో మహాభక్త శబరి పద్యనాటకం ప్రదర్శించారు. శ్రీరామ సేవలో తరించిన శబరి వృత్తాంతాన్ని కళాకారులు ఆద్యంతం ఆసక్తిదాయకంగా అభినయించారు. కళావేదికపై చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్య అంశాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 61,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, దివ్య దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 42 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.